హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో మరి మనకు ఏబిపిఎస్సి బోర్డు వారు గ్రూప్ 2కి సంబంధించి 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే మరి అదే ఏబిపిఎస్సి బోర్డు వారు ఇప్పుడు ఎవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి, మొదటగా మరి దానికి సంబంధించి ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి అనే చాలామంది కూడా సందేహాలు ఉన్నాయి. మరి ఆ సందేహాలను నివృత్తి చేయడంలో భాగంగా మీకోసం మన షామ్ ఇన్స్టిట్యూట్ సో మరి క్యాండిడేట్స్ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, మరి ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే అంశాలపైన మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ మరి బోర్డు వారు ఇక్కడ ఎవరిని పిలిచారు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని గమనిస్తూ చూడండి. ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్ సంబంధించి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ 11/2023కి సంబంధించి. అయితే ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మనకు ఓకేనా, ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి హెల్డ్ ఆన్ 10/11/2025, 11/4/2025 అండ్ 15/4/2025 టు 17/4/2025 ఫర్ మెరిటేరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫ్రమ్ 10 AM to 5 PM ఇన్ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూ HODS బిల్డింగ్ 2nd ఫ్లోర్ ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం MG రోడ్ విజయవాడ. అంటే ఏపీఎస్సి వారు మొదటగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మెరిటేరియస్ స్పోర్ట్స్ కోటా వారిని మొదటగా పిలిచింది ఇక్కడ. అంటే తర్వాత జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వారిని త్వరలోనే పిలుస్తామని చెప్పేసి ద షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే స్పోర్ట్స్ కోటా కాకుండా మిగతా వారు ఎవరైతే ఉన్నారో సో వారికి 21/4/2025 విల్ బీ వెబ్సైట్ షార్ట్లీ, అంటే త్వరలోనే వారిక్కడ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మొదట స్పోర్ట్స్ కోటా వారిని పిలవడం జరిగింది. సో ఇది దానికి సంబంధించిన వెబ్ నోట్. అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఏపీఎస్సి వారు ఏ హాల్ టికెట్కు చెందిన పర్సన్స్ ఏ సమయంలో వెరిఫికేషన్ రావాలనేది క్లియర్గా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. చూడండి, తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 10/4/2025 ఓకేనా. సో ఇది మార్నింగ్ సెషన్ వాళ్ళు. సో మార్నింగ్లో ఈ హాల్ టికెట్స్ ఎవరికైతే ఉన్నాయో నెంబర్స్ ఉన్నాయో వారు మార్నింగ్ అటెండ్ అవ్వాలి. తర్వాత వీళ్ళు మధ్యాహ్నం అటెండ్ అవ్వాలి అదే రోజున. సో ఇలా క్లియర్గా ఏ రోజున ఎవరు అటెండ్ అవ్వాలి, ఏ హాల్ టికెట్కి చెందిన వాళ్ళు అటెండ్ అవ్వాలి అనేది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ చూసుకొని క్లియర్ కట్గా. అండ్ మీరు గమనించండి, 10 and 11th అమ్మ, తర్వాత 12th, 13th, 14th వెరిఫికేషన్ లేదు. ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదమ్మా. వాళ్ళు ఏ రోజు అన్నారు, 10th రోజు అన్నారు, 11th అన్నారు, మళ్ళీ 15th నుంచి 17th వరకు అన్నారు. అంటే 12, 13, 14 మనకు పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు మనకు వెరిఫికేషన్ అనేది లేదు. అంటే ఓవరాల్గా మెరిటేరియస్ స్పోర్ట్స్ కోటాకు చెందిన వారికి 5 days ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏ రోజున ఎవరు వెళ్ళారనేది కూడా, ఏ సమయానికి వెళ్ళాలనేది కూడా క్లియర్గా వాళ్ళు ఇక్కడ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి సహా ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే రోజు వెళ్ళాలి. అంటే 5 days ఉంది కాబట్టి ఏ రోజు వెళ్ళినా ప్రాబ్లం లేదు అనుకోవడం ఇక్కడ తప్పమ్మ, ఓకేనా. క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు మార్నింగ్ ఎవరు రావాలి, ఆఫ్టర్నూన్ ఎవరు రావాలని చెప్పేసి. సో దీన్ని బేస్ చేసుకొని మీరందరూ కూడా అది ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఒకటి. దెన్ తర్వాత ఇదంతా క్లియర్గా దానికి సంబంధించి ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ మెమో, అంటే సర్టిఫికేట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెమో అని చెప్పేసి అమ్మ. సో ఇది మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సో నీ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్ వేసేసి అండ్ మనం ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలనేది వాటికి సంబంధించిన పూర్తి సమాచారం, అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, అంటే SSCకి సంబంధించి అండ్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ అండ్ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అండ్ కమ్యూనిటీ సంబంధించి, అంటే SCయా STకి సంబంధించి. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే EWS కోటా వాళ్ళు ఉంటారో సో దానికి సంబంధించిన సర్టిఫికేటు. అండ్ తర్వాత క్రిమీ లేయర్ ఆఫ్ ద BC క్యాండిడేట్స్ ఎవరైతే BCకి చెందిన పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ సంబంధించి అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఓకేనా, లోకల్ కిందికి వచ్చే సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ పర్ నోటిఫికేషన్. మీ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే వాళ్ళు క్వాలిఫికేషన్ ఇచ్చారో, అంటే డిగ్రీ
ఆ డిగ్రీకి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ సంబంధించి మెమోస్ అన్నీ కూడా ఉండాలమ్మా ఖచ్చితంగా. ఓకేనా. అండ్ ఇఫ్ అప్లైడ్ ద పోస్ట్ కోడ్ నెంబర్ ఆఫ్ ది మస్ట్ ప్రాసెస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంప్యూటర్ సర్టిఫికేట్ కండక్ట్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ అన్నాడు. అంటే కంప్యూటర్ సిపిటికి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే కంప్యూటర్కి సంబంధించిన పోస్ట్ అప్లై చేసుకున్నారో, అక్కడ సెలెక్ట్ చేసుకున్నారో, చూస్ చేసుకున్నారో, ఖచ్చితంగా వాళ్ళకు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి ఆ సర్టిఫికేటు. అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటే ఆ పర్సన్స్ ఆ సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు. అంటే స్పోర్ట్స్ కోటా కాబట్టి పర్టికులర్గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కోట అవసరం లేదు, బట్ అది చెప్తున్నా. ఓకేనా. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అమ్మ అంటే దేనికి సంబంధించి అంటే బికాజ్ ఆఫ్ ది ఇప్పుడు మనకు ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ ఉంది. మరి ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ ఖచ్చితంగా నీకు ఫిజికల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. అది గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ చేత తీసుకోబడ్డ సర్టిఫికేట్ అయి ఉండాలి, గుర్తుంచుకో ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కానీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కానీ సో ఇలాంటి ఒకవేళ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అంటే మనకు 10th క్లాస్ మెమోలో మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, స్పెల్లింగ్ మిస్టేక్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఇలా తీసుకెళ్ళాలి. అండ్ హాల్ టికెట్ ఆఫ్ ది మెయిన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఒరిజినల్ అండ్ కాపీ దిస్ మెమో ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్. ఖచ్చితంగా హాల్ టికెట్ ఉండాలమ్మా, మెయిన్స్ హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా 2 అటెస్టేషన్ ఫామ్స్ పక్కా ఫిల్ చేసి చెప్తా, అది కూడా ఓకేనా. అటెస్టేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేసి తీసుకురావాలంటున్నారు. అది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది కూడా మేము ఇక్కడ మీకు వివరిస్తాము. అండ్ 2 చెక్ లిస్ట్ సిగ్నేచర్ బై ద క్యాండిడేట్ అంటే మనకు చెక్ లిస్ట్ ఇచ్చారమ్మా, ఆ చెక్ లిస్ట్కి సంబంధించి విత్ సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టాలమ్మా ఖచ్చితంగా దానికి సంబంధించి. అండ్ 8 లేటెస్ట్ ఫోటో పాస్పోర్టో సైజ్. ఓకేనా. సో 8 లేటెస్ట్ పాస్పోర్టో సైజెస్ కావాలమ్మా. ఇది మనకు పర్సన్స్ తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ సంబంధించి గుర్తుంచుకోండి ఇక్కడ. ఓకేనా. ఇదమ్మా. దీని తర్వాత ఇది మనకు చెక్ లిస్ట్. ఇది ఖచ్చితంగా మీరే స్వయంగా ఫిల్ చేయాలమ్మా. ప్రతి పర్సన్ కూడా ఎవరైతే వెరిఫికేషన్ వెళ్తున్నారో వాళ్ళు ఫిల్ చేయాలి ఇక్కడ, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ మీ ఫోటో అటాచ్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే మీరు ఏ రోజు వెళ్తున్నారు వెరిఫికేషన్కి ఆ డేట్ వేయాలి. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అంతేకాదు ఓటీపీఆర్ ఐడి అండ్ ఆధార్ నెంబర్ అమ్మ. తర్వాత మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ మీరు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. ఓకేనా. అంటే ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ దానికి సంబంధించి. అండ్ క్వాలిఫికేషన్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ పీసీ అంటే ఇక్కడ మనకు లాకు సంబంధించి ఏమైనా మీరు నోటిఫికేషన్లు అప్లై చేసి ఉంటే లాకు సంబంధించి ఓకేనా ఎస్ అని పెట్టుంటే మీరు అది ఎక్కడ క్వాలిఫై చదివారు, లా ఎక్కడ చదివారు, దాని సబ్జెక్ట్స్ ఏంటివి, ఎప్పుడు క్వాలిఫై అయ్యారు, రెగ్యులరా, డిస్టెన్సా, లా క్వాలిఫికేషన్ అంటే లా చదివిన వాళ్ళకు మాత్రమే ఇది ఫిల్ చేయండి, గుర్తుంచుకోండి. ఇది ఓన్లీ ఫర్ ద లా స్టడీ సర్టిఫికేట్ సంబంధించి. ఓకేనా. దాని తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఓకేనా ఇది. దాని తర్వాత ఇది కమ్యూనిటీ అంటే మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా సంబంధించి ఇక్కడ. సో ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, మళ్ళీ బీసీలో బీసీ అయినా బీనా, సీనా, డీనా, ఈనని చెప్పేసి మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా. తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ సర్టిఫికేటు ఎస్ అయితే ఎస్, నో అయితే నోకి సంబంధించి. అండ్ బీసీ క్యాండిడేట్ ఆఫ్ ద నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఓకేనా, ఎస్ లేని వాళ్ళు నాన్ ఫిల్ చేయాలమ్మ, గుర్తుంచుకోండి. అండ్ తర్వాత లోకల్ జోన్ అండ్ డిస్టిక్ అమ్మ అంటే 4th క్లాస్, 5th, 6th, 7th, 8th, 9th, 10th వరకు ఏ ఇయర్ చదివావు, డిస్టిక్ ఏంటిది, స్టేట్ ఏంటిది అని ఖచ్చితంగా మీరు ఇక్కడ ఫిల్ చేయాలమ్మ. ఎందుకంటే మనకు కంటిన్యూగా 4 years ఎక్కడైతే మీరు చదివారో దాని ఇక్కడ మనకు లోకల్గా పరిగణిస్తారు, గుర్తుంచుకోండి. ఓకేనా. దానికి సంబంధించి దాని తర్వాత హైటు అండ్ మీ వెయిట్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ సో డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎనీ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైనా చేస్తున్నారా, ప్రభుత్వంలో ఎక్కడైనా పనిచేసారా అని చెప్పేసి ఎవరైనా పనిచేస్తుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నాన్ పెట్టేసి సరిపోతుంది. అండ్ అదర్ ఆఫ్ ఎనీ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఏమైనా ఏజ్కి సంబంధించి మీకు రిలాక్సేషన్ ఉంటే దానికి సంబంధించి పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సో బోత్ ఆర్ 2 సేమ్ ఉంటే 2 సేమ్ అని పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మీ సిగ్నేచర్ అమ్మ ఇది వాళ్ళు ఫిల్ చేసుకుంటారు, సో మనకు సంబంధం లేదు, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇది కూడా మనము
ఫిల్ చేయాలమ్మా ఇది కూడా. అంటే మన సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని సంబంధించి ఇది పోస్ట్ ఆఫ్ హైట్ వెయిట్ పోస్ట్ కోడ్ నెంబర్ ఆఫ్ ఓకేనా. నెంబర్ ఎంత అంటే 7 అమ్మ. పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఎవరైతే పోస్ట్ కోడ్ నెంబర్ 7కి అప్లై చేశారో దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాల్సిన సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేటు ఓకేనా, అండ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేటు ఓకేనా, హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ అండ్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ జోన్స్ లోకల్గా నాన్ లోకల్ సంబంధించి కానీ లేదా ఎవరైనా మైగ్రేట్స్ ఉంటే తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ మైగ్రేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ కానీ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమి లేయర్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఇది ఈడబ్ల్యూఎస్ మాత్రం ఇది ఓకేనా. సో ఇది మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇది ఓకేనా. తర్వాత ఇది మనకు వాళ్ళు ఫిల్ చేస్తారమ్మా, ఇబ్బంది ఏం లేదు. సో ఇది అటెస్టేషన్ ఫామ్ అమ్మ. అటెస్టేషన్ ఫామ్ ఇది మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలమ్మా. చూడండి ఇది ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ కలర్ ఫోటో పెట్టాలి ఓకేనా. తర్వాత ఇది నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇది మీరు ఖాళీగా వదిలేసేయండి, ఇది మీరు ఫిల్ చేయకండి, ఇది వాళ్ళు ఫిల్ చేసేసుకుంటారు మీకు వచ్చే పోస్ట్ని బట్టి ఓకేనా. దాని తర్వాత మీ సర్ నేమ్ ఓకేనా. సో నేమ్ ఆఫ్ ది క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూసుకోండి ఒకసారి. సర్ నేమ్ మీ యొక్క నేము దానికి సంబంధించి ఓకేనా. సో మీరు ఎక్కడైనా ఒకవేళ పని చేసి ఉంటే ఆ పని చేస్తుంటే ఎప్పుడు చేశారు, ఏ పని చేశారు, దానికి సంబంధించి డైరెక్టా ఇండైరెక్ట్గా రిక్రూట్మెంటా చెప్పేసి అని చెప్పేసి ఆ అంశాలు ఇక్కడ మీరు ఫిల్ చేయాలమ్మా ఓకేనా. ఎవరైనా జాబ్ చేసి ఉంటే అపాయింట్మెంట్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఇక్కడ ఈ ఫిల్ చేయాలి, లేకుంటే ఖాళీగా కాలంని వదిలేసేయండి. దాని తర్వాత మీ డీటెయిల్స్ అమ్మ, హౌస్ పేరు, నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ ఓకే, స్ట్రీట్ నేమ్, విలేజ్, మండల్, టౌన్, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మీ యొక్క ఫిల్ చేయాలి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అమ్మ. సో ఇది ఎవరైనా సరే పాకిస్తాన్ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించి మనకి ఇది అవసరం లేదు, ఈ కాలంని మీరు ఖాళీగా వదిలేసేయండి. దాని తర్వాత ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అంటే ఎవరైతే 5 ఇయర్స్ నుంచి ఒక చోట ఉంటున్నారో దానికి సంబంధించి మీరు ఫిల్ చేయాలమ్మా. సో ఓకేనా, ఎప్పటి నుంచి ఏ ఇయర్ వరకు ఉంటున్నారు అంటే అట్లా లాస్ట్ 5 ఇయర్స్ అన్నమాట 2022, 21, 22, 23, 23 to 24, 24 to 25 ఇట్లా మీరు ఇయర్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ దాని తర్వాత డిస్టిక్ సంబంధించి డీటెయిల్స్ అనమాట, అంటే ఏ డిస్టిక్ ఎందుకు వస్తుంది, మండలి ఏంటిది అని చెప్పేసి అక్కడ మీరు ఫిల్ చేయాలి. తర్వాత దాని పరిధి కిందకి వచ్చే అంటే మీరు ఉండే ఏ ఏరియా పరిధిలో ఉంటున్నారో ఏ ఏరియా పరిధిలో ఉంటున్నారో ఆ పరిధికి సంబంధించిన పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ రాయాలమ్మ అక్కడ ఓకేనా. సో ఇది 5 ఇయర్స్ నుంచి ఎవరైతే కంటిన్యూగా ఉంటున్నారో ఒక ఏరియాలో ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాల్సిందే అమ్మ. తర్వాత మీ ఫాదర్ డీటెయిల్స్ ఓకేనా, మీ ఫాదర్ ఏం చేస్తారు దానికి సంబంధించి ఓకేనా, అండ్ హౌస్ డీటెయిల్స్ టెంపరీ ఓకేనా, అండ్ పర్మనెంట్ డీటెయిల్స్ అండ్ నేషనాలిటీ ఫాదర్ మదర్ అండ్ వైఫ్ అయితే వైఫ్ ఓకేనా, హస్బెండ్ అయితే హస్బెండ్ ఇది ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాల్సిందే, కామన్ ఇది అంతా మనకు ఓకేనా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది అప్లికెంట్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రజెంట్ ఏజ్ ఓకేనా ఓకేనా, మెట్రికులేషన్ ఎస్ఎస్సి ఆ ఏజ్ అనేది ఎస్ఎస్సి ప్రకారం ఉండాలమ్మా ఓకేనా. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్టిక్ అండ్ స్టేట్ మీరు ఎక్కడ జన్మించారు ఏందని సంబంధించి ఓకేనా. రీజియన్ ఏంటిది దేనికి సంబంధించి మరి ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ అని రాసేసి ఇక్కడ బీసీలో ఏ కేటగిరీ అది రాయాలమ్మా. బీసీ ఏ అయితే ఏ అని, బీ అయితే బి అని, సి అయితే సి అని చెప్పేసి ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. దాని తర్వాత ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ షోయింగ్ ద ప్లేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ సిన్స్ 15th ఇయర్ ఆఫ్ ఏజ్. అంటే మీరు ఎక్కడెక్కడ చదివారు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఓకేనా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఓకేనా. ఇది నేమ్ ఆఫ్ ది స్కూల్ అండ్ అడ్రస్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎంటరింగ్ అండ్ ఎప్పుడు ఆ కాలేజ్ స్కూలు కంప్లీట్ అయిపోయిందో ఆ ఇయరు, అండ్ ఇది మీ ఎగ్జామినేషన్ పాస్డ్ విత్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే లేదంటే హాల్ టికెట్ నెంబర్, అండ్ మీరు చదివిన స్కూలు ఏ పరిధిలోకి వస్తుంది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అది. సో ఇది ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలమ్మా ఓకేనా. దెన్ తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టైమ్ బీన్ ఎంప్లాయిడ్ గివెన్ ద డీటెయిల్స్ అంటే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్ చేయాలమ్మా ఓకేనా. నెక్స్ట్ సో యూ హ్యావ్ ఎనీ పోలీస్ కేసెస్ ఓకేనా, కోర్టులో కానీ కేసెస్ ఉన్నా కానీ పోలీస్ స్టేషన్లో కేసెస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్ చేయాలమ్మా, లేకపోతే ప్రాబ్లం లేదు. ఏ కేసెస్ లేవనుకుంటే సో కాలంని నో అని చెప్పేసి వదిలేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 12th కాలం అమ్మ, ఇది ఏంటంటే మీ నైబర్స్ అంటే పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి షూరిటీ అన్నమాట. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఏమన్నారంటే పర్సన్స్ షెల్ నాట్ బి బ్లడ్ రిలేటివ్స్ అంటే మన రక్త సంబంధానికి చెందినవారు కాకుండా మన ఇంటి పక్కన అంటే మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఉండాలన్నమాట, మన చుట్టాలు వాళ్ళు కాదమ్మా.
సో రిఫరెన్స్ ఇద్దరు ఉండాలమ్మా. రిఫరెన్స్ 1, రిఫరెన్స్ 2 అది మన రక్త సంబంధానికి చెందిన వారు కాకుండా, బ్లడ్ రిలేషన్ కాకుండా ఫ్రెండ్స్ కానీ బయట చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా సరే దానికి సంబంధించి. సో గుర్తుంచుకోండి, మళ్ళీ తర్వాత ఫ్లోలో మన ఇంటి పక్కన ఒకవేళ మన కజిన్ సిస్టరే కానీ సొంతంగా ఉంటే మళ్ళీ వాళ్ళది కాదమ్మ ఇక్కడ, ఓకేనా. వాళ్ళ అంటే మీ ఇంటి ఆపోజిట్ కానీ, ఓకేనా, లేదంటే ఇంకో 2 హౌసెస్ పక్కన కానీ వాళ్ళే రిఫరెన్స్ అన్నమాట. ఎస్ వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు అని చెప్పేసి జస్ట్ అడగడం కోసం మాత్రమే రిఫరెన్స్. సో వాళ్ళ హౌస్ నెంబర్, నేమ్స్, స్ట్రీట్, విలేజ్, మండల్, టౌన్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఇదంతా కూడా ఇక్కడ మీరు రాయాలని గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ 13th కాలం ఏం లేదమ్మా, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీతో మీకు సంబంధం ఉందా లేదా ఆర్గనైజేషన్ సంబంధం ఉందా, ఉంటే ఎస్ అని చెప్పండి, ఏందని చెప్పేసి రాయండి అక్కడ, ఏ పొలిటికల్ పార్టీ ఏందని, లేదంటే నో అని చెప్పేస్తే సరిపోతుంది ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇది మీరు డిక్లరేషన్ అమ్మ సంబంధించి మీరు ఇక్కడ సిగ్నేచర్, డేటు, ప్లేస్ పెడితే సరిపోతుంది. అంటే మొత్తం ఈ ఫామ్ నేను ఫిల్ చేశాను నా స్వయంగా అని చెప్పేసి మీరు డిక్లరేషన్ ఇస్తున్నట్టు చెప్పడం అనమాట, సరిపోతుంది, ఓకేనా. ఇది దానికి సంబంధించిన పూర్తి వివరాలమ్మ. తర్వాత సర్టిఫికేట్ టు బీ సైన్డ్ బై ఏ గెజిటెడ్ ఆఫీసర్, ఓకేనా. మీ పేరు రాసేసి, సో డాటర్ అయితే డాటర్, సన్ అయితే సన్, వైఫ్ అయితే వైఫ్ అని రాసేసి ఒక గెజిటెడ్ ఆఫీసర్ తోటి మీరు ఇక్కడ సంతకం తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఫోటో కూడా అటాచ్మెంట్ చేయాలి, గుర్తుంచుకోండి, ఇదొకటి, ఓకేనా. దెన్ నెక్స్ట్ సో క్రిమి లేయర్ అమ్మ, ఓకేనా. సో బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇది ఫిల్ చేసేసి ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు ఈ సర్టిఫికేట్ మనము తీసుకోవాలి, ఓకేనా. ఇది క్రిమి లేయర్ సంబంధించి బీసీ క్యాండిడేట్, బీసీ అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది, గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇది డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్, అంటే ఇది ఎవరు ఇవ్వరమ్మా, మనమే స్వయంగా, అంటే నాకు ఎలాంటి ఉద్యోగం లేదని చెప్పేసి మనం గవర్నమెంట్కు డిక్లరేషన్ ఇస్తున్నాం అన్నమాట, ఓకేనా. సో నీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడ ఎగ్జామ్ రాసావు, అవునా, ఫుల్ పోస్టల్ అడ్రస్ రాసేసి నీ సంతకం పెట్టేసి ప్లేస్, డేట్ రాసి నువ్వు ఇవ్వడం, అంతే. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదమ్మా, ఓకేనా. నాకు ఎలాంటి ఉద్యోగం లేదు అని మనం క్లియర్ కట్గా ఇస్తున్న ఫామ్ అంతే ఇది, ఓకేనా. తర్వాత సర్టిఫికేట్ రెసిడెన్స్, అంటే ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉండవో, ప్రైవేట్గా 10th క్లాస్ చదువుంటారో, మరి మనకి లోకల్గా 4 years కావాలి కాబట్టి మీరు ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటారో సో ఆ లోకల్లో మీరు ఉన్న విలేజ్, మండల్, డిస్టిక్, మరి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నారని చెప్పేసి మీరు అక్కడ, ఓకేనా, ఆఫీస్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి సంతకం చేయించుకోవాలమ్మ ఇక్కడ, ఓకేనా. సో ఎవరైతే డైరెక్ట్గా టు బీ produced by such candidates who have not studies in any educational institutions, అంటే డైరెక్ట్గా ఎవరైతే 10th క్లాస్ ప్రైవేట్లో కట్టుకుంటారో మరి వారికి స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి సో అలాంటి వారు లోకల్గా పరిగణించాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఫామ్ ఫిల్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే ఇది అవసరం లేదు, గుర్తుంచుకోండి క్లియర్ కట్గా, ఓకేనా. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, మనకు ఆల్రెడీ ఎవరైతే 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే ఇది అవసరం లేదమ్మా. లేదు ఒకవేళ ఎందుకు సార్ వాళ్ళు ఇచ్చారు కదా అని అనుకుంటే మీరు ఎక్కడైతే స్కూల్లో చదివారో ఆ స్కూల్కి వెళ్ళి మీ స్టడీ సర్టిఫికేట్ చూపిస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న హెచ్ఎం అంటే మీన్స్ హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపాల్ కానీ సంతకం చేయడం జరుగుతుంది. ఇది పెద్ద నెససరీ అయితే ఏమీ కాదమ్మా, గుర్తుంచుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు అవసరం లేదు. ఒకవేళ ఏదైనా సరే ఎందుకు సార్ మిస్టేక్ చేయడము అని అనుకుంటే మీరు ఏ స్కూల్లో చదివారో ఓకేనా ఆ స్కూల్కి వెళ్ళేసి మీ స్టడీ సర్టిఫికేట్ చూపించేసేసుకొని మీరు దీన్ని తీసుకెళ్తే సరిపోతుందమ్మా, ఓకేనా. సో ఇవి మనకు ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెరిటేరియల్ స్పోర్ట్స్ పర్సన్స్ వారు వెరిఫికేషన్ వెళ్తున్నారో వారు ఖచ్చితంగా తీసుకెళ్ళవలసింది డీటెయిల్స్ అమ్మ. ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, చెక్ లిస్ట్ కానీ, క్రిమిలేర్ సర్టిఫికేట్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ, ఓకేనా, స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఓకేనా, అటెస్టేషన్ ఫామ్ కానీ, మెమో కానీ ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఫిల్ చేసి జాగ్రత్తగా క్లారిటీగా క్లియర్గా మీరు అదేవిధంగా సెట్ జిరాక్స్, ఓకేనా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ తర్వాత వాటి జిరాక్స్ 2 sets పట్టుకొని తీసుకెళ్ళండి అండ్ విత్ గెజిటెడ్ తీసుకెళ్ళండి అండ్ లేటెస్ట్ కలర్ ఫొటోస్, ఓకేనా, లేటెస్ట్కి సంబంధించిన ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఖచ్చితంగా మీరందరూ కూడా తుది ఫలితాలలో మీ పేర్లు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.